సో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది జంపు కొట్టారు చూసారా, ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన విచారణ జరుగుతుంది. సో అందులో భాగంగా నిన్న వీళ్ళు ఏం చేశారంటే, అసలు వాళ్ళు కాంగ్రెస్ చేయడం ప్రత్యక్షంగా చూశారా, మీడియా కథనాల ఆధారంగా ఎలా చూపుతారు, ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై న్యాయవాదుల ప్రశ్నల వర్షం, తాము సమర్పించిన ఆధారాలు సరైనవని ఎమ్మెల్యేల స్పష్టీకరణ, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో విచారణ జరిగిందండి. వాళ్ళు ఏమంటారు, మేము దేవుడికి కండ వేసుకున్నాం, ఊరికే ఆయన్ని కలుస్తానికి పోయినంత మాత్రాన పార్టీలో జాయిన్ అయిపోయినట్టేనా, పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యడానికి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారా, మీరు చూసారా, మీరు చూడకుండా ఎలా మాట్లాడతారు, ఇలాంటి పనికి మాలిన క్వశ్చన్స్ అని అడిగారంట మన జంపు కొట్టిన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు ఫిరాయించడాన్ని మీరు ప్రత్యక్షంగా చూసారా, ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా, మీరు అక్కడ లేనప్పుడు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా చూపుతారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్లను శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రశ్నించారంట. ఫిర్యాదు చేసిన ఒక్కొక్క ఎమ్మెల్యేని సుమారు వాళ్ళు 35 నుంచి 40 క్వశ్చన్స్ అడిగారంటండి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి, అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్లపై కల్వకుంట్ల సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ గలపై జగదీష్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్యలపై చింతా ప్రభాకర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై కేపీ వివేకానంద, దానం నాగేందర్, పాడి కౌశిక్ రెడ్డిపై గతంలో అసెంబ్లీ స్పీకర్కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో సోమవారం విచారణ ప్రారంభమైంది. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు కూడా దీనికి హాజరయ్యారు. సో ఇక్కడ అన్ని అవాస్తవాలు కాదు, కానీ ఆ ఆధారాలు కూడా నిజాలే. అంటే ఇక్కడ ఏంటంటే, మీడియాలో వచ్చింది, కేవలం టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి చూసి మీరు ఎలా ఒక ఫైనల్ డెసిషన్కి వస్తారు అనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. తొలుత ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మహిపాల్ రెడ్డి తరపు న్యాయవాదులు వేరువేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మీరు చేసిన ఫిర్యాదులు వాస్తవం కాదు, ఆధారాలు సరైనవి కాదు, ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలుస్తుంటారు, ఈ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కలిశారు, అందరూ చూస్తుండగానే కలిశారు కదా, అందులో తప్పే ఉంది, మీరు అక్కడ ప్రత్యక్షంగా లేరు కదా, పార్టీ మారినట్లు మీరు స్వయంగా చూడలేదు, టీవీ ఛానళ్ళు, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చూపితే అవి ఎలా చెల్లుబాటు అవుతాయి, మీ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడినట్లుగా భావిస్తే షోకాజ్ నోటీసులు ఏమన్నా ఇచ్చారా, పార్టీ అంతర్గత సమావేశాలకు పిలుస్తున్నారా అని న్యాయవాదులు వీళ్ళని రివర్స్లో క్వశ్చన్స్ అడిగారంట. ఎవరైతే వీళ్ళపైన ఫిర్యాదు చేశారో వాళ్ళని రివర్స్లో క్వశ్చన్స్ అడిగారంట. పార్టీ మారినట్టుగా సమర్పించిన ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినట్లుగా ఉన్నాయని ఒక దశలో న్యాయవాదులు పేర్కొనగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారంట. ఈ రోజుకి కూడా గూగుల్ ఓపెన్ చేస్తే వాళ్ళ పేరు కొడితే వాళ్ళు రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలు, రేవంత్ రెడ్డి వాళ్ళ కండ కప్పుతున్న ఫోటోలే వస్తాయి. ఆ కండవ కప్పేది మీరు అనొచ్చు, అది బీఆర్ఎస్ కండవా, కాంగ్రెస్ కండవా కాదు, దేవుడి కండవా అంటే ఎవడేం చేయలేడు, కానీ అందరూ చూశారు. అది పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టుగా మేము ప్రత్యక్షంగా చూడలేదు, అయినా వారు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ మారారు, వారే స్వయంగా మీడియాతో చెప్పారు, తమ సామాజిక మాధ్యమాల్లో, వేదికల్లో పోస్టులు పెట్టారు. సీఎంతో ఉన్న ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలను ఎలా అంటారు, సీఎం ఫోటోలు మార్ఫింగ్ చేయడం నేరపూరిత చర్య, ప్రభుత్వం దీన్ని మార్ఫింగ్గా భావిస్తే చట్టపరంగా విచారణకు ఆదేశించాలి, మేము సమర్పించిన ఆధారాలన్నీ వాస్తవాలే అని పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ స్పష్టంగా చెప్పారంట. అసెంబ్లీలో కేటీఆర్ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా, శాసనసభ సమావేశాల సందర్భంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలుస్తుంటారని, కేటీఆర్ను కలిసినంత మాత్రాన అది పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని ధృవీకరించినట్టు కాదని పల్లా రాజశేఖర రెడ్డి చెప్పారంట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తున్నారా, అసెంబ్లీకి వస్తున్నారా వంటి ప్రశ్నలు న్యాయవాదులు సంధించగా అది విచారణకు సంబంధం లేని అంశమని, అనవసర ప్రశ్నలతో తప్పుదోవ పట్టించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారట. సో పార్టీ ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిను వారిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు బుధవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. మిగిలిన 6గురిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటివరకు స్పీకర్ విచారణ, ఎందుకంటే వీళ్ళిద్దరూ దొరికిపోయిన దొంగలు,
దానం నాగేంద్ర ఒకళ్ళు, కడియం శ్రీహరి ఒకళ్ళు, వీళ్ళిద్దరూ స్పష్టంగా దొరికిపోయారు. ఇంకేం మాట్లాడతారు? వీళ్ళకి మాట్లాడటానికి రైటే లేదు కదా. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగ రహస్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. స్పీకర్ సమక్షంలో న్యాయ విచారణ ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన న్యాయవాదులు అసంబద్ధ ప్రశ్నలు వేశారు, అయినా ఓపికగా సమాధానం చెప్పాం అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఇక్కడ ఒకటండి, అటు వాళ్ళకి సిగ్గు లేదు, ఇటు వీళ్ళకి సిగ్గు లేదు. గతంలో వాళ్ళు కూడా చాలాసార్లు పార్టీలు మారారు, వీళ్ళు పార్టీలు మారారు. ఏదో మొదటిసారి చరిత్రలో ఇదే ఫస్ట్ టైం పార్టీ మారుతున్నాడు చేస్తున్నారు. వాళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి సిగ్గు లేదు. అప్పుడు వాళ్ళు పార్టీ మారినప్పుడు గొంతు దించుకున్నాడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు మనం ఆయన పార్టీ మార్చుకుంటున్నారు. అయినా ఒక పార్టీలోంచి ఉంటూ ఇంకో పార్టీ మారితే వీళ్ళపైన వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏమైనా చట్టం తీసుకొస్తే కానీ ఇలాంటి వాళ్ళు మారరు.